హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత బయట ఫ్యాన్స్ లో కానివ్వండి, లేకుంటే మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఒక రకమైన చర్చ జరుగుతుంది. అంటే ఎన్టీఆర్ గారు ఏ విధంగా కనిపించబోతున్నారు, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించి ఎన్టీఆర్ గారు ఎటువంటి గెటప్ లో కనిపిస్తారు, మొన్న ఒక పుస్తకం పట్టుకొని తిరిగారు, మరి ఆ పుస్తకంలో ఉన్న పాత్రే పోషించబోతున్నారా, ఇలా రకరకాల చర్చలు మనం బయట జరగడం చూసాము. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారి పాత్రకు సంబంధించి ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఏం చెప్తున్నారు, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, ఇప్పటి నుంచే ఈ సినిమా గురించి చర్చ జరగడం మనం చూస్తున్నాం. మనం కూడా పలు సందర్భాల్లో దీని గురించి డిస్కస్ కూడా చేసాం. సో మరి ఇప్పుడు నాగవంశి గారు ఈ సినిమా షూటింగ్ కు ప్రీ ప్రొడక్షన్ వర్క్ వీటికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఏం చెప్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు సార్ ఈ సినిమా? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తీయాల్సిన ఇది ఉంది కాబట్టి ముందు నుంచి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్, అంటే ఏదైనా ఒక సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా కీలకం. అంటే ఈరోజు సెట్కి వెళ్ళిన సినిమా వెనకాల కనీసం 1-2 సంవత్సరాలు కసరత్తు చేసి ఉంటారు. అందులోనూ నేను అన్నట్టు పాన్ ఇండియా సినిమా కాబట్టి 100 కోట్ల వ్యయంతో రూపొందించాల్సిన సినిమాలు కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ 2026 మధ్యలో స్టార్ట్ అయ్యే సినిమా అంటే ఇప్పటి నుంచి కరెక్ట్ 1 ఇయర్ ఉంది. స్టార్ట్ అవ్వడానికి 1 ఇయర్ కదా. తర్వాత అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ సినిమా దీన్ని బట్టి, అందులో కాస్టింగ్ని బట్టి, బడ్జెట్ని బట్టి, ఆ స్పాన్ని బట్టి. కాకపోతే ముందు నుంచి కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తర్వాత ఎప్పటికప్పుడు ఆడియన్స్ని, ఫ్యాన్స్ని, పర్టికులర్గా ఆ హీరోల ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉండాల్సినటువంటి ఇది కూడా ఉంది కాబట్టి ఆయన అప్డేట్ ఇచ్చి ఉంటారు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు రణబీర్ కపూర్తో తీసినటువంటి రామాయణం, ఇటువంటి సినిమాలను మనం చూస్తే అది 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అంటే అంత స్పాన్ ఉంది ఈ రోజున మన సినిమాలకి. మన ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా మన సినిమాలు ఆడుతున్నాయి. పైగా మన పురాణాల్లో ఉండే ఈ పాత్రలు కానీ ఇవన్నీ యూనివర్సల్ సబ్జెక్ట్స్. అంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, ఈ అవతార్ లాంటి సినిమాలు మన రామాయణాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెరకెక్కించారని. కాబట్టి ఆ స్పాన్ అంత ఉంది కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఇది ఉంది కాబట్టి వీళ్ళు ముందు నుంచి దానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అది చేసుకుంటారు. దానికి సంబంధించి అప్పుడప్పుడు ఇలాగా అప్డేట్స్ అవి ఇస్తుండడం అనేది కామన్ గానే మనం చూడాలి. మరి ఈ గ్యాప్ లో మరి త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో కూడా సినిమా చేస్తున్నారు కదా, మరి అది ఎప్పుడు ఉండే అవకాశం? అది బహుశా ఆగస్ట్ నుంచి షూట్కి వెళ్ళే ఇది ఉంది. అంటే డైరెక్ట్ గా వెంకటేష్ తో త్రివిక్రమ్ డైరెక్షన్ చేయకపోయినా కూడా వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి మల్లేశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, ఈ సినిమాల విజయాల్లో అవి మామూలు విజయాలు. ఇప్పటికి కూడా టీవీలో వస్తే కళ్ళప్పగించి మనం అందరం చూస్తుంటాం. ఆ సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించింది త్రివిక్రమ్ సినిమా. అందుకనే వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనగానే దానికి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. పైగా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. అంటే కామెడీ పండించడంలో ఇప్పుడు మల్లీశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చేవి కానీ, ఇలా ఒక సెటిల్డ్ కామెడీ పండించినటువంటి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నలో కొంచెం ముందుకెళ్ళి అంటే అటు క్లాస్తో పాటు మాస్ను కూడా విపరీతంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు. అందువల్ల వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అవ్వగానే ఎన్టీఆర్ సినిమా, వెంకటేష్ సినిమా ఇప్పుడు ఆగస్ట్ అంటే కనీసం 4-5 నెలలు షూటింగ్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఇంచుమించుగా అది ఒక 1 ఇయర్ పట్టేస్తుంది రావడానికి, జనాల ముందుకు రావడానికి. తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. అంటే కరెక్ట్ గా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత మన బన్నీ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలా రోజులు వెయిట్ చేసి ఈ టైం అంతా ఆయన ఈ సబ్జెక్టుల మీద బహుశా వర్క్ చేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా బ్యాక్ టు బ్యాక్ వెంకటేష్ అవ్వగానే నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయేలాగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడని మనం అనుకోవచ్చు. సో త్రివిక్రమ్ గారి లైన్ క్లియర్ గానే ఉంది, కానీ ఎన్టీఆర్ గారి లైన్ అప్ కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. మరి ఈ గ్యాప్ లో దేవర 2 చేస్తారా లేదనుకుంటే 2026 ద్వితీయార్థం అని మీరు అంటున్నారు. మరి అప్పటి నుంచి ఇంకొక 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ దేనికి కేటాయించాలి? మరి దేవర 2 ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో బిజీగా అయిపోయారు. మరి ఈ గ్యాప్ లో అసలు ఆ సినిమా ఏముంది కాదు. ఇప్పుడు వార్ 2 అయిపోయింది. ఎన్టీఆర్ అనే కదా సినిమాకే గుమ్మడికాయ కొట్టేశారు. రేపు 14వ తారీఖు వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ఆల్రెడీ 1-2 షెడ్యూల్స్ దానికి
అయినాయి. దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ఎప్పటి నుంచి 2026 మధ్యలో నుంచి, అంటే మళ్ళీ ఈ జూలై కానీ ఆగస్టు నుంచి కానీ స్టార్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ది ఇంకో మహా అయితే ఒక 6 నెలలు 7 నెలలు, ఆ తర్వాత దేవరా హ్యాపీగా చేసుకోవచ్చు కదా, అంత టైం ఉంది కదా, చేయడానికి అవకాశం ఉంది. అది కాకుండా వేరే సినిమా కమిట్ అయితే అప్పుడు దేవరా ఉంటుందా లేదనే ఒక డౌట్ ఆస్కారం ఉంది, డౌట్ రావడానికి. ప్రస్తుతానికైతే మరి ఉంది కదా, స్పేస్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవరా, దేవరా తర్వాత త్రివిక్రమ్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. లేదు ఇంకేదైనా ప్రాజెక్ట్ వచ్చి దేవరా వెనక్కి వెళ్తుంది, దేవరా వెనక్కి వెళ్ళదు. ఎందుకంటే కొరటాల శివ దేవరా వచ్చి చాలా రోజులే, చాలా 1 year అయిపోయింది. అయినా సరే ఆయన ఇంకో ప్రాజెక్ట్ చేయట్లేదు. దేవరా 2 గురించే ఆయన ఉన్నాడు కాబట్టి దాని మీద వర్క్ చేస్తున్నాడు. దేవరా 2 కంపల్సరీ ఉంటుందని బహిరంగ వేదికల మీద ఎన్టీఆర్ 1-2 సార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఆల్రెడీ దానికి సంబంధించి ఇప్పుడు పార్ట్ 1కి పడినంత కష్టం పార్ట్ 2కి ఉండదు కదా. క్యారెక్టరైజేషన్ కానీ, సెట్స్ కానీ, మరోటి కానీ ఉండదు కదా. అది ఎక్స్టెన్షన్ లాంటిది కాబట్టి ఆ క్యారెక్టర్స్, ఆ కథ ఇవన్నీ ఎక్స్టెండ్ కదా. అందువల్ల ఖచ్చితంగా దేవరా 2 ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎలాగో ఈ కాంబినేషన్ పైన, ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు నాగవంశి గారి మాటలు చూస్తుంటే దీన్ని ప్రపంచమే ఆశ్చర్యపోయేంత అద్భుతంగా తీస్తామన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో మరి దీని బడ్జెట్, దీని మేకింగ్ ఏ స్థాయిలో ఉండబోతుంది? ఇప్పుడు రామాయణ సినిమాకి ఇప్పుడు మనకు న్యూస్ మీరు చెప్పారు 4,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ప్రపంచంలో ఇంత, అంటే మన భారతదేశంలో ఇంత పెద్ద సినిమా ఎప్పుడు రాలేదని కూడా చెప్తున్నారు. మరి ఆ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇది బడ్జెట్ రామాయణం ముందు 1000 కోట్లు అన్నారు, తర్వాత 2000 కోట్లు, ఇప్పుడు 4000 కోట్లు. నాకు తెలిసి అంత అయితే అంత రికవరీ చేయడం అన్నది కష్టం అవుతుంది. ఇది 2 పార్ట్లు ఉన్నప్పటికీ కూడా 2 పార్ట్ల నుంచి కూడా 4000 కోట్లు కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత అంటే వేరే వేరే లాంగ్వేజెస్లో అది ఇది చేసినా కూడా అంత రాబట్టడం అనేది కష్టం అవుతుంది. అంత అంత బడ్జెట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. అలాగే ఈ ఎన్టీఆర్ సినిమాకి ఇంకా ఎవరెవరు, ఇప్పుడు ఎన్టీఆర్తో పాటు మిగతా ఆర్టిస్టులు అందరూ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, కెమెరా, ఇవన్నీ తెలిస్తే కదా మనకు ఒక బడ్జెట్ మీద అవగాహన వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు సినిమాల్లో, భారీ బడ్జెట్ సినిమాల్లో లైన్ షేర్ రెమ్యూనరేషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తీసుకుందాం, అట్లీ సినిమా, అది 500 కోట్ల బడ్జెట్ అంటున్నారు. 500 కోట్ల బడ్జెట్లో 175 కోట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్కి, 100 కోట్లేమో అట్లీకి, 275 కోట్లు అక్కడికి అయిపోయిందా. దీపికా పదుకునే ఒక 15 కోట్లు 20 కోట్లు వేసుకో, జాన్వీ కపూర్ అంటున్నారు, రష్మిక అంటున్నారు, మృణాల్ ఠాకూర్ అంటున్నారు, వీళ్ళందరికీ ఇంకొక 20-30 కోట్లు వేసుకుంటే 350 కోట్లు అయిపోయింది కదా. అలాగా అంటే మనం ఆర్టిస్టులు ఎవరెవరు అన్నది తెలియకుండా మనం బడ్జెట్ ని మనం డిసైడ్ చేయలేం. రామాయణం కూడా ఏంటిది, రణబీర్ కపూర్ ఉన్నాడు, మన సాయి పల్లవి ఉంది, తర్వాత యష్ ఉన్నాడు కదా, తర్వాత అక్కడ బాలీవుడ్ లో ఎవరు చాలా మంది ఉన్నారు, కాజల్ ఉంది, చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ రెమ్యూనరేషన్లే మెయిన్. మేకింగ్ కి అంత మరీ 1000 కోట్లు అవుతాయని నేను అనుకోవట్లేదు. అలాగే ఎన్టీఆర్ సినిమా కూడా, ఆ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేస్తారు ఏంటి ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు దానికి ఎంత అవ్వచ్చు అని బడ్జెట్ మనం సుమారుగా అంచనా వేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.